ఇట్లా పరంపరగా వచ్చేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. ఒక బేస్లో వచ్చేది మా లైఫ్ వచ్చింది, అది నేను చూసుకున్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు దొరికింది. దాని విషయం ఏంటంటే, నేను మా తాతకాడి నుంచి వచ్చా. మా తాత పందలపల్లి, రెండో ముఠా పెచ్చెట్టి. ఆయనకున్న బిహేవియర్ ఏంటంటే ఆధ్యాత్మికమైన విషయాలని, తనకు లభించిన విషయాలని నాలాగానే చెప్తూ ఉంటాం. తర్వాత ఏదన్నా మంచిగా ఒక గొప్పగా ఉండాలనుకోవటం. అంటే ఆ ఊరికి ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం వచ్చినప్పుడు విడిదిల్లు కావాలంటే నా ఇంట్లో ఉండండి అనేటువంటి ఆహ్వానం పలిగేటువంటి స్వహృదయం. ఈ 4 బిహేవియర్లు ఆయన పట్టుకొని కూర్చున్నాడు. దాని మీదట అతనికి ఒక విషమ పరిస్థితి ఎదురైంది ఆనందంగా సాగేటువంటి జీవితంలో. మనకి ముఠా అంటే ఒక కట్టుబాటుగా ఉండేది. ఆ కట్టుబాటు ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ తేడాలు పడకుండా, ఎంత కట్టుబాటు అంటే ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు గాజుల శబ్దం వినకూడదు, ఒళ్ళు రుద్దుకుంటుంటే గాజుల శబ్దం వినకూడదు. అప్పుడు దొడ్డులు ఉండే, ఇప్పుడు బాత్రూమ్లు ఇవన్నీ తలుపులు వేసుకొని చేస్తాం, అప్పుడు అదంతా ఉండేది కాదు. అది ఓపెన్, ఒక దొడ్డిలాగా ఉండేది. గాజు శబ్దం కూడా బయటకు వినపడకూడదు. గాజు శబ్దం వినపడితే అది వాళ్ళ రిపోర్ట్ ఇస్తే వాళ్ళకి తప్పేసేవాళ్ళు, ఎరా నీ పెళ్ళాం అని తప్పు. అంత కట్టుబాటుకు ఉండేది అప్పట్లో. ఇప్పుడంతా పోయినాయి అన్నీ, మన ఇళ్లలోనే బాత్రూంలో ఏమొచ్చేసి ఇంకా సమస్య లేదు. అంత కట్టుబడుకున్నప్పుడు ఏమైందంటే, పెచ్చెట్టు అంటే మొత్తం 5 పెత్తందారులు ఉంటారు ఒక ముఠాలో. వాళ్ళల్లో ఈయనకు ఒక చాలా సన్నిహితుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ కొడుకు వేరే రాష్ట్రంలో జాబ్ చేసుకుంటున్నాడు. అతను ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ప్రేమ వివాహం. ఆ వార్త ఇక్కడ దాకా వచ్చేసింది, ఆగదుగా అక్కడ చేసుకున్నా కానీ. దాని మీదట తెలిసిన తర్వాత ఇతనికి వీళ్ళు ఆంక్ష పెట్టేశాడు. అంటే అతను ఇక్కడికి రావడానికి లేదు ఇక, కట్టుబాట్ల నిమిత్తం. నువ్వు అతనికి అన్నం పెడతానికి అన్నం పెట్టకూడదు, మంచిళ్ళు ఇవ్వకూడదు, ఇది ఇట్లా వెలివేటువంటి పెదరాయుడు సినిమాలో మంచిలు కూడా ఇవ్వకూడదు, ఇస్తే తప్పేసేస్తాం. అది ఆంక్ష. ఆ తర్వాత అది ఆంక్ష దాటితే అంటే గీత, అది ఆ గీత దాటితే పెనాల్టీ. ఇది సిస్టమ్. అట్లా జరిగినప్పుడు ఇతనికి ఆంక్ష పెట్టారు రాకూడదని. అతను ఎదురు తిరిగాడు, నా తల్లిదండ్రుల దగ్గర నేను రావడానికి మీరు పెట్టేది ఏంది అని. చట్టాలు అటువే ఉంటాయి, అంతేగా. ఇక్కడ వీటిని వాళ్ళు ఒప్పుకోరు. ఆ చట్టాలు వేరు, ఇక్కడ సామాజిక పరిస్థితులు ఈ చట్టం వేరు. అప్పుడు ఆయన కోర్టుకి వేసిన తర్వాత ఇక ఎవరు రెస్పాన్సిబుల్ పెచ్చెట్టేగా. అంటే మా తాతకే ఆ అవకాశం లభించింది. నా భాష అట్లా అవుతుంది, మాదే సౌఖ్యమనాలని చెప్తా. ఆ కర్మ లభించింది నేను అనలేను, ఆ కర్మ పడ్డాడని నేను అనలేదు, లభించినట్టుగా భావించుకుంటాం అంతే. ఏది కూడా ఆ పైన ఆయనకి ఏముందో నాకు తెలియదుగా, నాకు కనపడదు మా తాత నుంచి అంతే. ఆ తర్వాత కోర్టుకి డబ్బులు, ఉన్న డబ్బులు గత అయిపోయినాయి. ఈ టెన్షన్లో మరి సత్సంగాలు ఏమై ఉంటో నాకు తెలియదు. ఏది సదభిప్రాయాలు, ఆయనలో ఉన్న అభిప్రాయాలు ఏమైనా నాకు తెలియదు. మొత్తాన్ని మాత్రం కోర్టులో నలుగుతున్నాడు మనిషి. హాజరవటం, వాళ్ళకి లాయర్లకి డబ్బులు పెడతాం, శారీరకంగా, ఆర్థికంగా, బాగా మానసికంగా మెయిన్ ఇంపార్టెంట్. బాగా నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత ఒక ఆస్తి కూడా అమ్మేసాడు. ఒక తోట, ఒక 100 రూపాయలకి ఈ పక్కన మన తిరుపతి గుడి ఉంది, ఆ లైన్లో ఒక తోట ఉండేదంట. అది ఆ మంచి వాళ్ళ బంధువులకు, వాళ్ళ ఎవరికి వాళ్ళు కొంచెం డబ్బులు వెళ్ళాలి కదా, వాళ్ళకి ఏదో అమ్మేసేసి ఆ 100 రూపాయలు కూడా పెట్టేశాడు దాంట్లో. కోర్టులో అయిపోయింది, ఇక చేయడానికి కూడా లేదు, ఊపిరాట్లా, ఏం చేయాలి కూడా ఊపిరాట్లా. ఆ టైంలో అతను వచ్చాడు. పిల్ల ఈయన ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చి ఒక మాట, తండ్రి వచ్చి, ఎరా భద్రయ్య, ఇదే నీ కొడుకు అయితే క్షమించి వదిలే ఉంటారా అన్నట్ట. అనేటప్పటికి ఇక్కడ 2 వస్తాయి. ఒకటి, ఈయనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ మంచి ముద్రలు 4 నేను చెప్పాను కదా, అయ్యి ఇక్కడ భేదిస్తుంటే ఈయన చేసే తప్పని. ఏంటంటే ఏ పురాణం, నువ్వు చెప్పే పురాణాల్లోంచి, నువ్వు చెప్పే నీతుల్లోంచే ఎక్కడ కూడా ఇది తప్పని లేదు, కులాంతర వ్యవహారాలని ఎక్కడా నెట్టేసి లేదు. ప్రతి దేవుడికి కులాంతరాలే ఉండొచ్చు. నేను కరెక్ట్గా అబ్జర్వేషన్ చేయాలి. అంటే పూర్తిగా వాళ్ళు కులాలను పాటించింది లెక్కలేదు. ఇక్కడ మనం కొత్తగా ఏర్పరచుకున్నటువంటి స్థితి ఈ మధ్య. దాని మీద ఏంటంటే అది ఆయనకి తప్పించుకునే మార్గం వచ్చిందని అనుకున్నట్టుంది మా తాత. ఆ మాట అంటంతో సరే పో వదిలేసి అని అన్నాడు. అన్న తర్వాత కొంతకాలమే జీవించాడు.
అప్పుడు ఆయన చనిపోయేటప్పటికి మా నాన్నకి 5 సంవత్సరాల వయసు, చాలా తొందరగా చిన్నపిల్లాడు అప్పుడే, తక్కువ వయసులోనే మరణం లభించింది ఆయనకి. ఆ తర్వాత మా నాయనమ్మ వాళ్ళది పోలవరం అయితే అక్కడికి వెళ్ళిపోయింది. ఊరు మారిపోయింది. ఇక్కడ నీకు వివరం చెప్తా ఎట్లానంటే, ఊరికి నేను ఒక వెలుగు దీపం కావాలనుకున్నాడు. ఈ 4 ఆశయాలు పెట్టుకొని 4ని కరెక్ట్గా చేసుకుంటా పోతే నేను వెలుగుతాను అనేటువంటి ఒక స్వార్థం ఉంటుంది, ఆశ. అది గట్టిపడి కొంచెం గట్టి ఆశ అయింది. అది గట్టి ఆశ పెట్టుకుంది, నువ్వు అతిశయించిన ఆశ అది విఫలం అవుతుందిగా. అంతేగా, విఫలం అయిపోయిందంటే ఆ ఊరికి నీ అవసరత లేకుండా వెళ్ళిపోయింది. నీ అవసరత ఆ ఊరికి లేదు కన్నా. సర్దేసే దుకాణం పిల్లకాయలు తీసుకొని మా నాయనమ్మ పోలవరం వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఒక వెలుగు దీపం కావాలనుకుంది, ఆరిపోవడంతో మొత్తం క్లోజ్. అంతేగా మరి. ఊరి నుంచి నువ్వు వెలువేయబడ్డట్టు అయింది, గుర్తుపెట్టుకో. ఒకరు నువ్వు వెలువేయటం కాదు, నువ్వు వెలువేయబడ్డావు. ఎక్కడి నుంచి? ధర్మం నుంచి. ఇక్కడ మానవ ప్రమేయం లేకుండా, అది దాని పేరు దైవం. నీకు తెలియకుండా బ్యాలెన్స్ చేస్తూ గురుతత్వం అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు అక్కడ కష్టజీవులు మా నాన్న మా పెదనాన్న మామూలు కాదు. ఆమె కూడా 10 సంవత్సరాలు, ఈ మా నాన్నకి 10 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పుడు ఆమె కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత మొత్తం వీళ్ళ జీవనం మీద పడిపోయింది. వీళ్ళ బతుకు బతకాలి. అప్పటికి 15-16 సంవత్సరాలు ఉంటాయి అంతే బహుశా. మా నాన్నకి 10, మా పెదనాన్నకి 16-17 అట్టం వయసులోకి వస్తున్నటువంటి స్థితి ఉండొచ్చు బహుశా. ఆ తర్వాత ఇక మనంతా చేనేత వృత్తేగా, దాని మీద నేతలో కూడా ఇంకా పళ్ళ. అప్పుడు ఏంటంటే కండీలు చుట్టడం ఒక వృత్తి అంట, ఇచ్చులు తోడటం ఒక వృత్తి. దాంట్లో వీళ్ళు ఒక తొట్టి పెట్టుకొని తెచ్చుకోవటం, డబ్బాలు చుట్టేయటం, తొట్టికి నింపటమే, ఎవరికలకి చేయటం, ఈ వృత్తి స్వీకరించారు మా నాన్నళ్ళు. అట్లా చేసుకుంటా పోతే వీళ్ళకున్న ఆశ్చర్యం తెలుసు. మా నాన్న నాకు చెప్పింది వింటే ఆశ్చర్యపోతారు. మరి ఒక ఊరికి అధినేత స్థాయిలో ఉన్నటువంటి మా తాత నుంచి అట్ట రాల్చబడినటువంటి వారసత్వం, రాల్చి వేయబడినటువంటి వారసత్వం, రాలిపోయిన వారసత్వం ఏమైందంటే, ఒక గోచి మా నాన్న ఆస్తి, ఒక గోని పట్ట, 50 మానికల గోని పట్ట అని ఒకటి పెద్ద గోతం ఉంటుంది. 50 మానికలు అనేవాళ్ళు. ఇప్పుడు కేజీ లెక్క వచ్చిన, అప్పుడు మానికల లెక్క, అది పెద్ద గోతం. అది చలికాలం వస్తే దాంట్లో దూరి పడుకుంటా అంట. అంటే మా నాన్న నాతో చెప్పిన మాట. ఎండాకాలం వస్తే కింద వేసుకుని పడుకుంటాడు. అర్థమైందా? ఇది ఆయన ఆస్తి. ఎట్లా మళ్ళీ కష్టపడి మళ్ళీ మొదలుకు వచ్చేసి ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకుని ఇటు మా రావులపేట వచ్చాడు మా నాన్న. రావణపేటలో నిలబడ్డాడు మా పెదనాన్న. ఇక అక్కడ చేరేసేసిన తర్వాత అప్పుడు నేను పుట్టానంట రావులపేటలో. అర్థమైందా? అప్ అండ్ డౌన్, మళ్ళీ శ్రమ పడి ముందుకు నడిచాడు. ఆ శ్రమలో అద్భుతమైనటువంటి పేరు సంపాదించాడు. చేనేత రంగంలో ఇంతకన్నా గొప్ప స్థాయికి ఈ ఏరియాలో కూడా పోలేదు అనేటువంటి స్థితి పొందాడు. మీకు తెలిసే ఉంటుంది. మగ్గాలు పడతాం కానీ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో కానీ రాజీ పడకుండా వర్క్లో ఇంతకన్నా. మాకు ఇంకో మాట చెప్పేదా, ఈరోజు చేనేత రంగానికి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది బ్రతకటం కోసం. ఆ రోజు చేనేత నేసినందుకు, ఒక బిల్డింగ్ కట్టినందుకు మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం. చేనేత నేసి ఎవడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన దాఖలు ఎక్కడ ఉండవు. మా నాన్న కట్టాడు. మగ్గం వేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. చీరలు ఏం చేస్తాం? అలాంటి పరిస్థితి. అంటే అంత ఫాస్ట్గా, అంత క్వాలిటీగా, అంత దీక్షగా చేస్తాడు ఈ పని. అదే మాకు వారసత్వం వచ్చింది. మేము కూడా లైన్లో కట్టవచ్చాం. అంటే ఎందుకు చెబుతానంటే, అప్ అండ్ డౌన్ అనే దానికి అర్థం చేసుకోండి. ఈ స్థితిలో జీవితం పడిపోతాం అంటే మళ్ళీ వచ్చే స్థితికి వెళ్తాం. ఇది గమనించి నేనేం చెప్పానంటే, మా నాన్న చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది, మళ్ళా కిందకి వెళ్తాం జాగ్రత్త అన్న. ఒక ఊరు వదిలిపెట్టాం, ఒక ఊరికి ఆ భావాలను మోసుకొని వచ్చాం. ఇక్కడ హై లెవెల్లో ఊరికి వీళ్ళు లేకపోతే లేదురా అనే స్థితికి వెళ్ళిపోయాం. మీకు తెలుసు కదా, చేనేత కార్మిక సమాఖ్య ప్రెసిడెంట్ నేను, అసిస్ట్ ప్రెసిడెంట్ నేను, తర్వాత శ్రీరామ కమిటీ ప్రెసిడెంట్ నేను, మన్నాయి
సొసైటీ అక్కడ కళ్యాణ మండపం ప్రెసిడెంట్ కట్టేదంటూ మెయిన్ పాత్ర, డబ్బులు ఇచ్చిందంటూ మెయిన్ పాత్ర, దాన విరాళం ఇచ్చిందంటూ, అవును ఆ తర్వాత మగ్గాలు నించిందంటూ దాదాపు అన్ని ఊర్లలో కూడా సగం మగ్గాలు మేమే నేర్పించాం. అందరి సగం టచ్లు ఉంటారు మాకు, ఎక్కడ పోయినా కానీ పలుకుతుంటారు. అవును ఎందుకంటే అంత మన జాతికి మనకున్న బ్రెయిన్ని అంటే డిజైన్ చేస్తాం మేము, అదేలే అట్లా వినియోగించేవాళ్ళం. అవును దాంట్లో మనం బ్రతుకుతామని. కాకపోతే ఏంటంటే నాకున్నది ఏంటంటే మన ఇదేగా ఎప్పుడు పనిచేయడం వల్ల ఏంటంటే మనం బతకలేకపోతామా. గమనించు, అవును చేనేత కార్మిక సమాఖ్య ప్రెసిడెంట్కి 250 మగ్గాలతో టచింగ్ ఉంది. అర్థమవుతుందా? అవును 250 మగ్గాలు ఈ చేత్తో డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేస్తే నడిచే విధానం కలిగినటువంటిది అంటే అర్థం చేసుకో. ఎక్కిన కొమ్మనే కొట్టుకోవడం అవుతుంది. చేనేత కార్మిక సంఘాన్ని ప్రెసిడెంట్ ఎవరవుతారు? చేనేత కార్మికులు అవుతారు. దాన్ని పీడించే వాళ్ళు కారుగా. పీడిత వర్గం యాజమాన్యం, అవును పీడించబడుతుంది కార్మికులు. మరి దానికి ఎట్ట ప్రెసిడెంట్ అవుతాం? ఒప్పుకోలే మా ఊర్లో వాళ్ళు. నువ్వు మాకు న్యాయం చేయగలవు, నమ్మకం మాకు, నువ్వు ఉండాల్సింది అన్నారు. దాని అర్థం భిన్నత్వం లేకత్వం దాని పేరు. అవును అది చేయగలడు, సాధించగలడు అని చెప్పి నేను అనుకున్నాను. అంటే ఇది బడాయి కోసం చెప్పేది ప్రూఫ్ అనమాట. అప్పుడు నన్నే ఉంచారు. కొంతకాలం తర్వాత ఇది ఇబ్బంది కలుగుద్ది అని నేను ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చేసి ఒక్కోటి అన్ని పదవులు. మా నాన్న చనిపోయిన తర్వాత ఒక్కోటి వద్దు, వాళ్ళు ఇచ్చినా మనకు వద్దు, మన స్థాయి ఏదో మనం చూసుకుంటాం, మన లెక్కలో మనం ఉంటాం అని చెప్పి నేను అట్లా ఉండిపోయాను. మనం విడుదల సంపాదించడం నేను నిర్ణయం చేసుకున్నా. ఈ బిహేవియర్ తోటి అవ్వదు. అదేలే. ఆ తర్వాత నేను అన్నమాట మళ్ళీ వెనక్కి వస్తుందన్న జాగ్రత్త, అది లేకుండా పోద్ది. మనకి ఈ ఊర్లో స్థానం లేకుండా పోయే అవకాశం కనపడుతుంది నాకు. ఏంటంటే అప్ అండ్ డౌన్ వ్యవస్థ నుంచి వచ్చాం, వంశ వ్యవస్థ నుంచి మనం వచ్చాం కాబట్టి ఇటు జరుగుద్దని నేను అనుకుంటానంటే నేనుండలా అంటే ఎందువల్లంటే నేను సూర్యాపేటకి వెళ్ళిపోయా. ఇక్కడ బిజినెస్ ఆగిన తర్వాత పిల్లకాయలు పెళ్లి చేసేసి సూర్యాపేటకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నాకు అర్థమైంది ఊరు మారుతుందని. నేనుండలా, నేను చూసుకుని అక్కడికి పెచ్చెట్టిని నేను. ఎందువల్లంటే అక్కడ వదిలిపెట్టినటువంటి పెచ్చెట్టుతనం మా అన్నయ్యకి వచ్చింది. ఈయన అసలు వద్దనుకుంటాడు మామూలుగా, పెచ్చెట్లు రివర్స్ అయ్యే మనిషి, కానీ దాన్ని పొందండి అక్కడ వారసత్వం కంపల్సరీ పొందాల్సి వచ్చింది. ఆధ్యాత్మిక మీద నాకు వచ్చింది. ఏంది, ఎవరన్నా విడిది కావాలని చెప్పంటే మా అబ్బాయికి వచ్చిన ఆలోచన దీన్ని కట్టాం.